ఇంట్లో చిన్న రియాల ఫంక్షన్ జరుగుతుందండి. దాని కొరకు మేము పూలు గుచ్చడం చేస్తున్నాము. ఈ పూలు గుచ్చడానికి నాకు ఒక సూది ఉంది, దారం ఉంది. కానీ ఒకవేళ మీకు సూది దారం లేని పరిస్థితుల్లో సూది లేకుండా పూలు ఎలా గుచ్చాలి అనేది మీరు ఇక్కడ తెలుసుకోగలరు. ఇటు మా చిన్న ఉంది చూడండి, సూది లేకుండానే పూలు గుచ్చుతుంది. దేంతో ఒక చీపురు పుల్ల సహాయం తీసుకొని దానికి దారాన్ని ఎలా పెడుతుంది చూడండి. కొంచెం చూపెట్టించండి చూడండి. ఇక్కడ ఇలా పెట్టాలి, సూది లేకుండా. ఒక చీపురు పుల్ల తీసుకొని దానికి చివర్లో కొబ్బరి చీపురు తీసుకొని దాన్ని ఇట్లా వెనక పక్కల చీరి దారం ఇక్కడ ముడేయాలి. గట్టిగా చీరి లోపల గుచ్చి ముడేసి ఇట్లా గుచ్చి ఇలా వెనక్కి ఇలా తీయాలి. ఇలా తీస్తే సూది లేకున్నా కానీ పొడవు సూది కావాలని, పువ్వులు గుచ్చే సూది లేదని ఈ ప్రయత్నం చేసాము. సూది లేకున్నా కూడా పువ్వులు గుచ్చే విధానం అనేది ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. మీకు ఈ విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, సూది లేకుండా మేము దండ గుచ్చామండి. ఎలా ఉందో చూడండి. చీపురు పుల్ల సహాయంతో దండ గుచ్చామండి. చాలా నీట్గా, స్పష్టంగా, అందంగా కనబడుతుంది. బాగుందా అండి? మా అల్లుడి 21st డేకు మేము కూర్చున్నటువంటి దండ అండి. మా అల్లుడికి ఆశీర్వాదం ఇవ్వండి అందరు కూడా. అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కన్నయ్య థ్యాంక్ యూ. యూట్యూబ్లో